హైదరాబాద్ పాత బస్తీలో పర్యటించారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. అధికారులతో కలిసి బీబీకా ఆలంను దర్శించుకొని దట్టీలు సమర్పించారు. జూలై 26న బీబీకా ఆలం, కమాన్ షేక్ ఫైజ్, యాకుత్పురా, కోట్ల అలీజా, అలాగే సర్దార్ మహల్, చార్మినార్, గుల్జార్ హౌస్, పంజేషా, యాకుత్పురా, మండీ మిరారం, అలాగే ఏతే బార్ చౌక్ నుంచి బీబీకా ఆలం ఊరేగింపు జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఊరేగింపు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రా, ఐపీఎస్, ఇతర సీనియర్ ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. ఎనిమిదవ రోజుకి చేరుకుంది. దీని గురించి మొహర్రం ప్రారంభం కాకముందే ఎన్నో మీటింగ్స్ జరిగాయి. కోఆర్డినేషన్ మీటింగ్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరు కూడా దాంట్లో పాల్గొన్నారు. గవర్నమెంట్ తరఫున పొన్నం ప్రభాకర్ గారు, ఎండోమెంట్స్ మినిస్టర్ గారు అందరూ కూడా పాల్గొని వాళ్ళు చేసిన షియా మత పెద్దలు వాళ్ళు చేసిన సూచనల మేరకు ఎన్నో చర్యలు చేపట్టడం జరిగింది. జిహెచ్ఎంసీ ద్వారా, వాటర్ వర్క్స్ ద్వారా, ఇతర డిపార్ట్మెంట్స్ అన్ని కూడా. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము మొత్తం 8 రోజుల పాటు బందోబస్తు అరేంజ్మెంట్స్, రోజువారీగా ఎన్నో చిన్న చిన్న ప్రొసెషన్స్ నడుస్తూ ఉన్నాయి, జులూస్ తీస్తూ ఉన్నారు. అవన్నీ కూడా రాత్రి వరకు తెల్లవారుజామున కూడా కొన్ని నడుస్తూ ఉన్నాయి. అవి అన్నీ కూడా చాలా జాగ్రత్తగా మానిటర్ చేస్తూ, ఎస్కాట్ ఇస్తూ, బందోబస్తు చేస్తూ అవన్నీ శాంతియుతంగా ముగిసే విధంగా చర్యలు తీసుకున్నాం. అదే కాకుండా ట్రాఫిక్ గురించి పెద్ద సమస్య ఉంటుంది. సో ట్రాఫిక్ బందోబస్తు పరంగా ట్రాఫిక్ డీసీపీ ఆధ్వర్యంలో బయట నుంచి ఫోర్సెస్ తీసుకొచ్చి ఆ ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ చేసి ఎవరు కూడా ఇబ్బంది కాకుండా చూసుకోవడం జరిగింది. అదే కాకుండా క్రైమ్, కొన్ని స్నాచింగ్స్, దొంగతనాలు ఇవన్నీ కూడా రిపోర్ట్ అవుతుంటాయి. అవి ఈసారి చాలా కంట్రోల్ చేశారు క్రైమ్ టీమ్స్ వారు. అదే కాకుండా మహిళల్ని వేధించే కొంత పోకిరిగాళ్ళని కూడా పట్టుకోవడానికి షీ టీమ్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా కొంతమందిని పట్టుకున్నారు, మంచిగా అదుపులో పెట్టారు. సో ఇప్పుడు 9వ రోజు, రేపు ఆదివారం రోజు దస్ మొహర్రం ఆ జులూస్ ఏదైతే ఉందో అది తీయడం జరుగుతుంది. దాని గురించి అన్ని ప్రిపరేషన్స్ మేము చేసి ఉన్నాము. దాదాపు 3000 మంది ట్రాఫిక్ సిబ్బంది, మరి ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ అండ్ ర్యాఫ్ ఇవన్నీ కూడా డిప్లాయ్ చేయడం జరుగుతుంది. భారీ ఎత్తున ప్రజలు దీనికి చూడడానికి వస్తారు, పాల్గొనడానికి వస్తారు. సో వారిని కూడా అందరినీ ఫెసిలిటేట్ చేస్తూ ఈ జులూస్ కార్యక్రమం మేము శాంతియుతంగా ముగిసే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది.